తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇవాళ ప్రత్యేకమైన రోజు. ప్రజా ప్రభుత్వంగా చెబుతున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నేడు భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభమవబోతోంది. నేటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్గా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంను తలపించేలా ఈ సమ్మిట్ను రూపొందించారు. 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 46 మంది అమెరికా నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలతో పాటు నోబెల్ బహుమతి విజేతలు అభిజిత్ బెనర్జీ, కైలాస్ సత్యార్థి, WEF CEO బెరెమీ జురెన్స్, బయోకాము చైర్మన్ కిరణ్ మంజుదాసు షా వంటి ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. మొత్తం 1686 మంది ప్రతినిధులు, 3000 మంది అతిథులు హాజరవుతున్నారు. ఈ సమ్మిట్ ద్వారా 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ సదస్సు పెట్టుబడుల కోసం కాదు అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 1:30కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ను ప్రారంభిస్తారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30 ప్రసంగిస్తారు. ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, విజన్ 2047 లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీ గురించి వివరిస్తారు. మొత్తం 27 ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఎనర్జీ ట్రాన్సిషన్, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అగ్రికల్చరల్ వాల్యూ చైన్స్, స్టాఫ్ టు పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలపై చర్చలు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6:30 వరకు జరుగుతాయి. రాత్రి డిన్నర్లో తొలి రోజు ముగుస్తోంది. డిసెంబర్ 9 మధ్యాహ్నం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తారు. ఈ డాక్యుమెంట్లో 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే రోడ్ మ్యాప్ ఉంది. INTI ఆయోగ్ ఎక్స్పర్ట్స్ సూచనలతో దీన్ని రూపొందించారు. సమ్మిట్ తర్వాత డిసెంబర్ 10 నుంచి 13 వరకు పబ్లిక్ షోకేజ్ జరుగుతోంది. ఈ టైంలో సామాన్య ప్రజలు ఈ సమ్మిట్కి వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను చూడవచ్చు. సమ్మిట్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో లయనల్ మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. దాంతో ఈ సమ్మిట్ ముగుస్తోంది.